హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ కిచెన్. అందరూ బాగున్నారని అనుకుంటాను. టుడేస్ రెసిపీ ఈజ్ చికెన్ రోల్. స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇట్ ఈజ్ ఆప్షనల్. 1/2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు మనకి తగినంత వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 250 గ్రాముల చికెన్ ముక్కలు తీసుకోవాలి. చికెన్ పీసెస్ మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 1/2 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండి బదులు మైదా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని నీళ్లు కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ పూయాలి, ఎందుకంటే గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఆ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూస్తాము. ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు, 1 ఇంచి అల్లం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ఈ గ్రీన్ చట్నీని తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రీన్ చట్నీని మనం సమోసాలోను శాండ్విచ్లో కూడా యూస్ చేస్తాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, దాన్ని వేయాలి. ఒక 3 నిమిషాలు ఫ్రై అయ్యేదాకా వండించి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కడాయి వాడుతున్నాను కాబట్టి అడుగంటకుండా ఉండేదానికి సిమ్లో పెట్టాను. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉండియాలి అలాగే. దాని తర్వాత 250 ml వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. అలాగే చూసారు కదా, చాలా గ్రేవీగా తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవా తీసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న పిండిని చపాతీలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. తవా వేడెక్కిన తర్వాత ఆయిల్ పూసుకొని ముందుగా చపాతీలాగా చేసుకున్న వాటిని బాగా కాల్చుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నాకు మొత్తం 6 చపాతీలు వచ్చాయి. అన్నిటిని కూడా ఇలా బాగా 2 వైపులా కాలేటట్టు కాల్చుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొనున్న గ్రీన్ చట్నీని ఒక చపాతీ మీద పూయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొనున్న చికెన్ గ్రేవీని ఈ చపాతీ మధ్యలో పెట్టాలన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పిల్లలకి. ఇప్పుడు దీని మీద మనము ఆనియన్స్ని పెడతాము. కావాలనుకుంటే క్యాప్సికమ్ అలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను చూపించినట్లు ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ విడిపోకుండా ఉండేదానికి నేను ఒక టూత్పిక్ పెట్టాను. లేదు అనుకుంటే అల్యూమినియం ఫాయిల్ అయినా వాడచ్చు.
ఈ విధంగా మిగిలిన చపాతీలన్నిటికీ నేను ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ రోల్ రెడీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ కిచెన్.